శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మం గారు అంటే కడప చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఇక బయట ప్రాంతాల వారికి అయితే చెప్పనక్కర్లేదు. బ్రహ్మం గారు తెలియకపోయినా అతను చెప్పిన కాలజ్ఞానం మాత్రం బాగా తెలిసి ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కాలజ్ఞానం. ప్రతి ఒక్కరికి ఈరోజు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడం కంటే రేపు ఎల్లుండి 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని బాగా ఆసక్తికరంగా ఉంటుంది. మరి వీరబ్రహ్మం గారు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాన అంశాలు: వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. మనుషులు వాబీ వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానమవుతుంది. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతిమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది. వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చేస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కళ్ళు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 5000 ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంతరాయుడుగా అవతరించి మంచి వాళ్ళను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రమాణము వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది. ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే నిలబడిన వారు నిలబడినట్లే మరణిస్తారు. రాత్రింపవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు. కణకణమని కాళ్ళు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. విచిత్రమైన ఈత చెట్టు పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆదాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరివిరెడ్డి అచ్చెమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు.
బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. ఇలా చాలా విషయాలను వీరబ్రహ్మం గారు చెప్పారు. సమయం లేకపోవడం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. మరింత సమయం చూసుకొని పూర్తి సమాచారంతో మీకు వీడియో అందిస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో.